హాయ్ అండి, నేను మీ రజనిని. ఈరోజు అయితే మనం అరటికాయ కర్రీ అయితే తయారు చేసుకుందాం. చూడండి ఎలా చేసుకోవాలి ఏంటి అని చూపిస్తాను. ఉప్పు చుక్క వాటర్ లేకుండా వారం రోజులు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుంది. కిడ్నీలో స్టోన్స్ కూడా కరిగిపోతాయి. ఇలా అయితే తయారు చేసుకోండి. రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం, తయారు చేసేసుకుందాం. హాయ్ అండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మీ రజనిని. ఈ రోజు అయితే మనం అరటికాయ కర్రీ అయితే చేసుకుందాం. చూడండి ఇలా అరటికాయలు అయితే తీసేసుకోండి. 4 ఉల్లిగడ్డలు అయితే తీసుకోండి. ఇలా పచ్చిమిర్చి అయితే ఒక 5 తీసుకోండి. ఇవన్నీ కూడా కట్ చేసేసుకుందాం. చూడండి అరటికాయ ముక్కలు అయితే ఇలా అయితే కట్ చేసుకోండి. మీకు ఏ మోడల్ కావాలితే ఆ మోడల్ అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ మోడల్ కట్ చేశాను. పచ్చిమిర్చి అయితే ఇలా చక్రాల కింద అయితే కట్ చేసుకోండి. చూడండి మొత్తం మనం తినేయచ్చు. చీరపిల్లాగా అయితే కట్ చేస్తే పాడేస్తాము, అందుకని నేను ఇలా చూపిస్తున్నా. చూడండి ఆనియన్స్ అయితే మనకి ఏ సైజు కావాలో ఆ సైజు కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే అన్నీ కట్ చేసేసుకోండి. హాయ్ అండి, ఈరోజు మనం అరటికాయ కర్రీ అయితే చేసుకోబోతున్నాం. మనకి కిడ్నీలో టోన్స్ అది ఉంటే కరిగిపోతాయండి. ప్రతిరోజు తీసుకోవచ్చు అరటికాయ కర్రీ అయితే. కోకోనట్ ఆయిల్ అయితే వేసుకోండి కావాల్సినంత. బాగా హీట్ అవనిద్దాం. కర్రీ అయితే తయారు చేసేసుకుందాం. చూడండి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. 1 స్పూన్ జీలకర్ర, మనం కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసిన ఉల్లిపాయలు బాగా కలర్ వచ్చే వరకు వేసుకుందాం. చూడండి అరటికాయ కర్రీకి ఎప్పుడు కూడా ఆయిల్ ఫుల్గా ఉండాలి. ఉల్లిపాయ వేగేటప్పుడే 2 వెల్లుల్లి తీసుకుని పొట్టు తీసి దంచుకుందాం. చూడండి ఉల్లిపాయలు అయితే కలర్ చేంజ్ అయిపోయింది. మనం కట్ చేసిన అరటికాయ పీసులు ఇవి కూడా బాగా మగ్గించుకుందాం. ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ అయితే ఫుల్గా పడుతుంది. చూడండి స్టార్టింగ్ ఆయిల్ అయితే ఎక్కువగా వేసేస్తున్నాం కదా, బాగా వేయించుకుందాం. ఐదు నిమిషాలు కుక్ అవ్వనిద్దాం. చూడండి ఇలా దంచేది ఉంటే తీసుకోండి. ఇలా మనం పొట్టు తీసి వెల్లుల్లి వేసుకుందాం. ఇలా అయితే దంచేసుకుందాం. చూడండి ఇలా అయితే మొత్తం దంచేసుకోవాలి. చూడండి చక్కగా చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. పర్ఫెక్ట్. అరటికాయ కర్రీ కిడ్నీలో స్టోన్స్కి చాలా మంచిదండి. మనకి నాలుగు అది వరుసపోతుంది కదా, చిగుళ్ళు అన్నీ కూడా. అటువంటి టైం అప్పుడు
ఇలా అరటికాయ కర్రీ అయితే తీసుకోండి, అన్నీ కూడా తగ్గిపోతాయి. దేనికోసం అనుకుంటున్నారా? అరటికాయ అయితే కొంచెం వగరుంటుంది, పచ్చి అరటికాయ, అందుకని అన్నీ తగ్గిపోతాయండి. చూడండి, 1/2 స్పూన్ పసుపు, కారం, కావలసినంత కారం అయితే వేసుకోండి. నేనైతే 3 స్పూన్లు వేస్తున్నాను. కారం ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సాల్ట్ అయితే మనకు తగినంత, నేను 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి చూడండి, ఇలా అయితే మొత్తం వేసేసుకోండి. అప్పుడు ముక్కలకన్నీ కూడా బాగా పట్టించండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే మనం ఒక్క చుక్క వాటర్ లేకుండా తయారు చేసుకుంటున్నాం. ఎమ్మీగా ఈ కర్రీ అయితే ఇలా తయారు చేసుకోండి. వారం రోజులైనా నిల్వ ఉంటుంది. క్యారేజీలు అది పెట్టించే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే అస్సలు పాడవదండి. ఓన్లీ ఆయిల్తో తయారు చేసాం కదా, చాలా బాగుంటుంది. చూడండి, చాలా టేస్టీ. ఐదు నిమిషాలు బాగా కుక్ అవ్వేద్దాం. వావ్, చూడండి కర్రీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చండి, లేకపోతే కిట్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తినేకొంటే తినాలనిపిస్తుంది. చూడండి, కుక్ అయింది లేని ఇలా ఉంటే చాలు. వావ్, చూడండి ఎంత మెత్తగా ఎలా అయితే కుక్ అయిపోయిందో లోపల కంటా కూడా చక్కగా. వావ్, పొరలు పొరల్లాగా అరటికాయ కర్రీ చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చూపించేస్తాను. చాలా బాగుందండి. వెల్లుల్లి కారం సూపర్, జీలకర్ర జీర్ణం బాగా అవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. తినే కొలది తినాలనిపిస్తుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే మర్చిపోవద్దు. స్టవ్ అయితే ఆఫ్ చేసేద్దాం. వావ్, చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో. 8 రోజులైనా నిల్వ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే పెట్టండి. అరటికాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. నచ్చితే కనుక లైక్ మర్చిపోకండి. అందరికీ షేర్ చేయండి. బాయ్ బాయ్.